హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్యన మనం వాట్సాప్ ఆన్ చేస్తే చాలండి చాలా ట్రెండింగ్లో ఉంది. ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్ళి గాజులు వేసుకొని అలా వాట్సాప్ ఓపెన్ చేయాలంటే భయమేస్తుంది. అంతగానం రీల్స్ అనేవి వస్తున్నాయండి. అదే మేము కూడా ట్రెండ్ అయినాం. మా కాలనీలో ఉండే ఫ్రెండ్స్ అందరం కలిసి సరదాగా బయటికి వెళ్ళామండి. దగ్గరలో ఉండే పార్క్కి వెళ్ళాము. అక్కడ మేము ఏం అల్లరి చేసాము, ఏమేమి చేసాము అనేది ఫుల్ వీడియో అయితే పెట్టానండి. తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మేము క్యాట్ వాక్లు అయితే చేసేస్తున్నాం. మాకు వచ్చి రానట్టుగా చాలా సరదాగా అయిపోయిందండి. చేస్తుంటే చాలా నవ్వుకుంటూ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. అసలు మనం ఇద్దరు ముగ్గురం కలిసి ఉంటేనే మనకు టైం అనేది తెలియదు. ఇలా ఒక 10 మంది కానీ గ్రూప్ అయినామంటే అక్కడ ఎలా ఉంటుందండి, రచ్చరంబోల్లాగే అనిపిస్తుంది. ఇలా మేము సరదాగా కొంచెం సేపు క్యాట్ వాక్లు చేసేసి ఇప్పుడు మెయిన్ ట్రెండింగ్లో ఉంది కదా గాజులు వేసుకోవడం. గాజులు కూడా ఒకరికొకరం బొట్టెట్టేసుకొని ఇలా గాజులు కూడా అందరం కలిసేసి వేసేసుకున్నామండి. ఇలా గాజులు అందరము ఇలాగ వేసుకుంటే చాలా సరదాగా అనిపించిందండి. మనకి ఎప్పుడో పెళ్ళి టైంలోన మ్యారేజ్లోన అలాగే అందరం కూర్చొని గాజులు అనేది వేయించుకుంటారు పెళ్లి కూతురుతో పాటు. ఇప్పుడు ఇలా సరదాగా ఇన్నాళ్ళైతే వదిని మర్దలు గాజులు వేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా గాజులు వేసుకుంటున్నారు. చాలా సరదాగా అనిపిస్తుంది ఇలా వేసుకోవడం వల్ల. మనకేంటంటే మనం ఇంట్లోనే ఎప్పుడు ఉంటాం. పెళ్ళక ముందులైతే మనం చాలా సరదాగా హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తామండి. ఒక్కసారి మనకి పెళ్ళయింది అనుకోండి, ఇంట్లోనే పిల్లల్ని తేవడము, పిల్లల్ని రెడీ చేయడము, హస్బెండ్ బాక్స్లో ఉండడము, వాళ్ళని అనేవి మనకి ఏదో ఒక పని అనేది ఇంటి దగ్గర ఉంటూ ఉంటుంది. వాళ్ళ పనులకి వెళ్ళిపోతే మనం ఇంటి దగ్గర మన వర్క్ అంటూ మనకు టైమే తెలియదు. అసలు ఇంట్లోనే ఉండి మనం ఏం పని చేస్తున్నామో కూడా తెలియకుండా అలా టైం అయిపోతూ ఉంటుందండి. కానీ మనకంటూ కొంచెం లైఫ్ అనేది ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలాగా ముచ్చట్లు పెట్టుకొని ఇలాగా చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. చాలా మనసుకు కూడా మన మైండ్కి కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. ఇలాగ మనం ఒకరికొకరు గాజులు వేసుకొని ఇలాగ చాలా బాగున్నదండి. అసలు మేము వెళ్ళేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత సరదాగా ఎంజాయ్ చేస్తామని. చాలా చిన్న పిల్లల లెక్క అయితే మేము బిహేవ్ చేసామండి. ఇలా మంచిగా ఒకరికొకరు గాజులు వేసుకోవడం ఇదనేది చాలా థ్రిల్గా అనిపించింది. అసలు ఎంత సరదాగా ఉన్నదంటే మేమైతే మరీ చిన్నపిల్లలాగా అయితే బిహేవ్ చేసామండి. చాలా బాగా వచ్చింది. అసలు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. యాక్చువల్గా చాలా మంచిగా అనిపించింది. గాజులన్నీ ఇలా వేసుకున్న తర్వాత స్నాక్స్ అయితే తినేసినాం. స్నాక్స్ అనేవి తినేసిన తర్వాత ఇంకా మాకు వచ్చి రానట్టు స్టెప్లు అయితే ఒక 4 స్టెప్లు వేసేసి అలాగ పార్క్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసామండి. ఇలా సరదాగా గడిపేసాము. అసలు మార్నింగ్ మేము 10:30, 11 o'clock అరౌండ్ వెళ్ళాము పార్క్కి. అక్కడే 4 అలా అయిపోయిందండి. అసలు మాకు టైం అనేదే తెలియలేదు. ఆ టైం అంతా ఎంత టైం అనేది ఇంకా మాకు సరిపోలేదండి. యాక్చువల్గా పిల్లలు స్కూల్ నుండి వచ్చేస్తారనేసి తొందరలో మేము వచ్చాం. కానీ మాకు వదిలేస్తే రోజు మొత్తం అలాగే పార్కులో ఎంజాయ్ చేసుకొని ఉండేవాళ్ళం. ఇక్కడైతే మేము ఒకరికొకరు గాజులు తోడు వేసుకుని కార్యక్రమం అయిపోయిన తర్వాత స్నాక్స్ అయితే తినేసామండి. ఇలా స్నాక్స్ అయిపోయిన తర్వాత కొన్ని స్టెప్లు అయితే వేసాము. ఆ తర్వాత అలాగ సరదాగా పార్క్ చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అక్కడ ఉన్న ఉయ్యాళ్ళు, జారుడు బళ్ళు ఇలాగన్నీ జారేసుకొని చిన్నపిల్లల్లాగా ఆటలు అయితే ఆడుకున్నామండి. ఇలా చాలా సరదాగా అనిపించింది. ఒకసారి మేము ఆడుతుంటే ఎంత నవ్వుకున్నామంటే అసలు చిన్న పిల్లల లెక్క అయిపోయామనిపించింది. అసలు మాకు టైమే తెలియలేదు. మనం 5th, 6th క్లాస్ చదివిన రోజులకైతే వెళ్ళిపోయామండి. చాలా చిన్నప్పుడు ఎలా మనం బిహేవ్ చేస్తామో ఇప్పుడు కూడా అదే విధంగా బిహేవ్ చేసామండి. చాలా మంచిగా అయితే లైఫ్ ఈ ఒక్కరోజు అయితే అసలు ఎప్పటికీ మర్చిపోలేమండి. అంత బాగా ఎంజాయ్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. ఇలా బయటకు అందరం వెళ్ళి ఇలా సరదాగా గాజులు వేసుకొని రావడము చాలా మంచిగా అయితే అనిపించిందండి. మీలో ఎంతమంది ఇలాగ బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ అందరూ కలిసి బయటికి వెళ్ళి ఇలా గాజులు సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏంటంటే మనం ఇక్కడైతే మేము స్నాక్స్ తింటున్నాం. మా ఆయనకే తెచ్చుకున్నాము స్నాక్స్, డ్రింక్స్ ఇవన్నీ తినేసిన తర్వాత ఒక సాంగ్ అయితే మాకు వచ్చి రానట్టుగా ఒక స్టెప్లో అయితే వేసుకున్నామండి. బతుకమ్మ సాంగ్ అది. బతుకమ్మ సాంగ్ అందరం కలిసి ఒక స్టెప్లో అయితే వేసేసాము. మా డ్యాన్సులు చూసి ఎవరు నవ్వకండి.
ఇలాగా ఒక స్టెప్లన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక పార్క్ చుట్టూ రౌండ్ వేసామండి. ఇక్కడ జింకలైతే ఉన్నాయి పార్కులోన. ఆ జింకని మా ఫ్రెండ్ పిలవగానే భలేగా వచ్చిందండి. వచ్చి మరీ ఫోటోకి పోజ్ ఇస్తుంది. పిలుస్తుంటే భలేగా వచ్చి పోజ్ ఇచ్చిందండి. మేమైతే చాలా నవ్వుకున్నాం అక్కడ. తను పిలుస్తుంది ఫోటో దిగుతాం రా అని. చాలా మంచిగా వచ్చింది. ఫోటోలు మంచిగా దిగేసి పక్కనే ఉయ్యాలు ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ ఉయ్యాలు ఊగుతున్నారు. చెప్పాను కదా, చాలా చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లల లెక్క అయితే బిహేవ్ చేసాము. 5th 6th క్లాస్ చదువుకున్న లెక్క అయితే మేమైతే బిహేవ్ చేసామండి. అలా చిన్నప్పుడు టైంలోకి వెళ్ళిపోయాము. అంత అల్లర్లు అయితే చేసాము. అసలు ఆ పార్క్లో కూడా మాకు తగ్గట్టు ఎవ్వరూ లేరండి ఆ పార్క్. ఎందుకంటే మేము మార్నింగ్ 11 నుంచి 3:30 వరకు ఉన్నాం కదా. ఆ టైంలో పార్కులో అయితే అంతగా ఎవరు లేరు. ఎవరైనా మార్నింగే వాకింగ్కి అలాగే వస్తారు, కానీ ఈ పార్కులో ఇంక ఆ టైంలోనే ఎవరు లేరు కాబట్టి ఆ పార్క్ అంతా మా సొంతం అయిపోయిందండి. అసలు మమ్మల్ని చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఆ పార్కులో మేము ఉన్నాము. చాలా సరదాగా అయితే గడిచిందండి టైం. అసలు మాకు తెలియలేదు. అలాగ ఆడుకుంటే అప్పుడే టైం 3:30 అలాగ అయిపోయిందా అనిపించింది. అంత సరదాగా అయితే గడిచామండి. ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది. చాలా బాగా అనిపించిందండి. మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.